హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిచెన్ క్వీన్. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఈ కిచెన్ క్వీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం సమ్మర్లో రకరకాల పచ్చళ్ళను తయారు చేసుకుంటూ ఉంటామండి. కానీ ఈ బిజీ షెడ్యూల్లో చాలామందికి పచ్చళ్ళు తయారు చేసుకునే టైం లేక, తీరిక లేక బయట సూపర్ మార్కెట్లో పచ్చళ్ళను కొనుక్కొని వాడేస్తూ ఉంటారు. అలా పచ్చళ్ళను తయారు చేసుకోవటం టైం లేని వారికి నేను ఇన్స్టెంట్గా టేస్టీగా 20 days వరకు నిల్వ ఉండే టమాటో పచ్చడిని తయారు చేస్తున్నానండి. టేస్ట్ విషయానికైతే సూపర్గా ఉంటుందండి. తయారు చేయడానికి 15 minutes టైం చాలండి. 15 days 25 days ఫ్రిడ్జ్లో పెడితే చక్కగా ఉంటుంది. దీన్ని తయారు చేయడానికి ఈజీ ప్రాసెస్లో నేర్పిస్తున్నాను, చూసేయండి. ముందుగా నేను ఇలా పండిన అంటే మరీ పండటం కాదు, మరీ దూరగా ఉన్న ఇలాంటి టమాటోస్ని, మంచిగా ఉన్న టమాటోస్ని తీసుకొని మంచిగా క్లీన్ చేసేసి వాటర్లో పొడి క్లాత్తో తుడిచి ఒక 5 minutes అలా ఫ్యాన్ గాలికి ఆరనిచ్చి తర్వాత వాటిని ఇలా పీసెస్గా కట్ చేస్తున్నాను. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా నేను ఒక టమాటోలో 2 pieces చేసి అందులో నుంచి ఇంకో 2 pieces అంటే 4 pieces, ఒక టమాటోలో 4 pieces తయారు చేసేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు నేను కొలతలు చూపిస్తున్నాను. నేను కట్ చేసిన టమాటోలను ఈ బౌల్తో నేను కొలతలు చూపిస్తున్నాను. ఈ బౌల్తో నాకు అయితే నాకు 4 bowls వరకు టమాటోస్ వచ్చినాయండి. కట్ చేసిన టమాటోస్ 4 bowls వచ్చినాయి. నేను ఇదే బౌల్తో నేను ఈ టమాటో పచ్చడికి కొలతల్ని చూపిస్తాను. నేను ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక పాన్ని పెట్టానండి. పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో నేను ఒక 1/2 cup వరకు మెజర్మెంట్ తీసుకున్న 1/2 cup వరకు పప్పు నూనెను వాడానండి. పప్పు నూనెతో పచ్చళ్ళు టేస్టీగా వస్తాయి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి మెజర్మెంట్స్ తీసుకున్న టమాటో పీసెస్ని ఈ ఆయిల్లో వేసేసుకోవాలండి. వేసేసుకొని ఇప్పుడు ఇందులో నేను మనం 4 cups టమాటోకి 1/2 cup కల్లుప్పు పడుతుందండి. 1/2 cup అయితే కల్లుప్పు పడుతుంది. సాల్ట్ అయితే ఇంకొంచెం తగ్గించుకొని వాడండి. కల్లుప్పు వేస్తేనే మంచిగా ఉంటుంది పచ్చడికి. 1/2 cup కల్లుప్పును వేసేసి ఒకసారి కదుపుకొని మూత పెట్టి మగ్గనిస్తున్నాను. మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలుపుకుంటూ మళ్ళీ మనం చింతపండు మెజర్మెంట్ చూడండి, అదే కప్పుతో 1/2 cup కన్నా కొంచెం ఎక్కువ చింతపండును తీసుకోవాలి. చింతపండు తీసుకున్నప్పుడు దాన్ని మంచిగా క్లీన్ చేసుకోండి. అందులో గింజలు లేకుండా, పీచులు లేకుండా తీసేసి క్లీన్ చేసేసుకొని ఇలాగా విడివిడిగా అదే టమాటోస్లో చింతపండు కూడా వేసుకోవాలండి. 4 cup టమాటో పీసెస్కి 1/2 cup కల్లుప్పు, 1/2 cup కన్నా కొంచెం ఎక్కువగా చింతపండును వేసుకున్న తర్వాత 1 tablespoon ఆవాలు, 1 tablespoon మెంతులను డ్రై రోస్ట్ చేసేసి ఇలా పౌడర్ చేసేసి పక్కన పెట్టుకున్నానండి. 1 tablespoon ఆవాలు, 1 tablespoon మెంతులను డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు టమాటో పీసెస్ని ఇలా కదుపుతున్నానండి. చక్కగా మగ్గుతున్నాయి, సాఫ్ట్గా మగ్గుతున్నాయి అనమాట. అందులో వాటర్ వచ్చినాయి, ఎందుకంటే చింతపండు మనం ఉప్పును వేసాము కాబట్టి వాటర్ వచ్చేసినాయి. ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి సాఫ్ట్గా అయిపోవాలండి. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా మన టమాటోస్ ఈ విధంగా సాఫ్ట్గా తయారయ్యాలి. ఉడికేటప్పుడే మనం కొంచెం ఇలాగా స్పూన్తో మ్యాష్ చేస్తే సాఫ్ట్గా అయిపోతాయండి. ఇప్పుడు స్టవ్ దించేసి పక్కన పెట్టేసుకొని వాటిని చల్లారనివ్వాలి. ఈ పచ్చళ్ళలో పోపు కోసం నేను ఇంకో పాన్ని పెట్టి మనం ఏ మెజర్మెంట్తో అయితే మనం టమాటోస్ తీసుకున్నామో కప్పుతో మెజర్మెంట్, ఏ కప్పుతో మెజర్మెంట్ తీసుకున్నామో టమాటోస్కి అదే కప్పు నిండుగా పప్పు నూనెని యాడ్ చేశానండి. అది కొంచెం వేడైన తర్వాత ఇందులో 1.5 spoon వరకు ఆవాలను యాడ్ చేశాను. ఆవాలు కొంచెం చిటపిటలాడుతూ ఉన్నప్పుడు 4-5 వెల్లుల్లిపాయలను ఈ విధంగా దంచి ఇందులో వేసుకున్నాను. తర్వాత ఇందులో ఒక 2 tablespoons వరకు పచ్చి శనగపప్పును వేశానండి. మన పోపులో ఆవాలు, వెల్లుల్లి, పచ్చి శనగపప్పు వేసి కరివేపాకు కూడా వేశానండి. ఇందులో నేను ఎండుమిర్చిని వేశానండి, కానీ ఈ వీడియో క్లిప్పింగ్ మాత్రం మిస్ అయింది. ఎండుమిర్చిని కూడా ఈ విధంగా తుంపి వేసేసుకొని మనం ఈ టమాటో అంతా బాగా మనం ఉడకబెట్టిన టమాటో చల్లారిన తర్వాత 4 cup టమాటోస్కి 1/2 cup కారం పడుతుందండి. 1/2 cup కారం వేసుకొని తర్వాత మనం దంచి పెట్టుకున్న ఆవాలు, మెంతుల పౌడర్ను కూడా కలిపేశాను. ఈ ప్రాసెస్ అంతా మన టమాటో పీసెస్, ఉడికించిన టమాటో పీసెస్ మొత్తం చల్లారిన తర్వాతే కలపాలండి. వేడి మీద కలిపేస్తే మనం మెంతి పొడి వేయంగానే చేదు వచ్చేస్తుంది. కాబట్టి
పూర్తిగా టమాటో పీసెస్ చల్లారాలన్నమాట. ఆయిల్ కూడా చల్లారిన తర్వాత మనం ఈ పచ్చడిలోకి ఈ పోపుని కలిపేసుకోవాలన్నమాట. చల్లారిన పోపుని ఈ పచ్చడిలో కలిపేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో మన టమాటో పచ్చడి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. చక్కగా ఎండుమిర్చి చక్కగా పర్ఫెక్ట్గా వేగినాయి. పచ్చిశనగపప్పు, ఆవాలు, వెల్లుల్లి వేసాం కదండి. ఈ పోపును వేసేసుకొని నేను ఒక జాడీలో నిల్వ చేసుకుంటున్నాను. దీన్ని మనం దోశల్లో కానీ చపాతీల్లో కానీ దేంట్లోవైనా టేస్టీగా ఉంటుందండి. మన ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసుకుంటే ఈ పచ్చడిని 20 days వరకు ఎటువంటి స్మెల్ రాకుండా చక్కగా పర్ఫెక్ట్గా ఉంటుందండి. బయట అయితే 15 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఇలాంటి టేస్టీ టమాటో పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.